అర్జునుడు కాండవ దహనం చేసినప్పుడు దానిలో నుంచి 7 మాత్రమే బతికి బయటపడ్డారు. ఎవరు వారు అంటే ఒక లావుక పిట్ట, దాని సంతానం 4, ఆ పైన రాక్షస శిల్పి అయినటువంటి యముడు, మరొకడు అశ్వసేనుడు అనేటువంటి తోక తెగినటువంటి పాము. వీడే తక్షకుని యొక్క సంతానం. మిగతా ప్రాణులన్నీ ఆ దహనంలో మాడి మసైపోయినాయి. కానీ అర్జునుడు 25 ఏళ్ల వయసులో చేసినటువంటి ఓవర్ యాక్షను మహాభారత యుద్ధంలో అతడికి శాపమైంది. ఏం జరిగింది అంటే 18వ రోజు యుద్ధాన్ని కనుక మనం జాగ్రత్తగా గమనిస్తే, ఆ యుద్ధం మొత్తం ముగిసిపోయిన తర్వాత అప్పుడు మిగిలిన వారు 7 మళ్ళా ఎవరు? పాండవులేమో 5, సాత్యకి, శ్రీకృష్ణ పరమాత్మ. అంటే కర్మఫలం ఎంత కరెక్ట్గా ఉందో చూడండి. దానికి ముందు కర్ణుడు నాగాస్త్రాన్ని తీశాడు అర్జునుడి మీద సంధించడానికి. అదే ఇలాంటి నాగాస్త్రం కాదు, అది పగబట్టినటువంటి నాగాస్త్రం. తప్ప కదా అర్జునుడిని బలి తీసుకునేదే. కానీ పరమాత్మ కరుణ ఎలా ఉంటుందో చూడండి. ఆయన కరుణ వల్ల అర్జునుడికి ఏం జరగకుండా ఉంది. ఇంతకీ ఏమైంది అంటే, ఎప్పుడైతే ఈ కాండవ దహనంలో 7 బతికి బయటపడ్డారు కదా, మిగతా 6 ఏం చేయలేదు. కానీ ఈ తోక తెగినటువంటి అశ్వసేనుడు మాత్రం పగ తీర్చుకోవడానికి ప్రయత్నం చేశాడు. ఏం చేశాడు అశ్వసేనుడు? తన పగ తీర్చుకోవడానికి ఈ యొక్క కర్ణుడి యొక్క అస్త్ర సంపదలో చేరిపోయాడు నాగాస్త్రంగా. అది కర్ణుడికి కూడా తెలియదు ఆ అశ్వసేనుడు వచ్చాడు అని. అందుకే అప్పటి నుంచే మనకి పాము పగబడుతుంది అనేటువంటి మాట వచ్చిందని కూడా చెప్తారు. అయితే ఇక్కడ ఇంకో రహస్యం కూడా మనం తెలుసుకోవాలి. ఏంటంటే, మామూలుగా ఎవరినైనా అడిగినప్పుడు మన మహాభారతంలో ఎవరి రథం కుంగింది అని కనుక మనం అంటే, అర్జునుడి యొక్క రథము, కర్ణుడి యొక్క రథము ముందు కృంగింది అంటారు. కానీ కర్ణుడి యొక్క రథం కృంగటానికి గంట ముందే అర్జునుడి యొక్క రథం కృంగింది అని వ్యాసభారతం చెప్తుంది. ఏం జరిగింది అంటే, ఇందాక పైన చెప్పుకున్నట్టు కర్ణుడి యొక్క అస్త్ర సంపదలోని అశ్వసేనుడు ఉన్నాడు కదా, నాగాస్త్రంగా చేరి ఆ నాగాస్త్రాన్ని అర్జునుడి మీద సంధించాడు కర్ణుడు. అది తిరుగులేనటువంటి అస్త్రం. అది కంఠానికి గురిపెట్టి వదిలాడు నాగాస్త్రాన్ని. లెక్క ప్రకారం అయితే అర్జునుడి యొక్క కంఠం దిగిపోవాల్సిందే. కానీ మాధవుడు ఉన్నాడు కదా రథసారథిగా, అప్పుడు మాధవుడు ఏం చేశాడు? తన కుడి కాలి బొటన వేలుతో 4 అంగుళాలు రథాన్ని కిందకి వంగేటట్లు చేశాడు. కానీ అర్జునుడు ఇదంతా గమనించలే, ఏం తెలియలే అర్జునుడికి. పరమాత్మ యొక్క దీన్ని గమనించినటువంటి అశ్వాలు కూడా వెంటనే మోకాళ్ళ మీద కూర్చున్నాయట. అప్పుడు కర్ణుడు వేసినటువంటి నాగాస్త్రం ఏదైతే ఉందో అది అర్జునుడి యొక్క కంఠాన్ని తగలాలని పెట్టాడు కదా, కానీ అది రథం కుంగడం వల్ల కిరీటానికి తగిలి అర్జునుడి ప్రాణం పోకుండా కాపాడబడింది. అలా చూశారు కదా, భగవంతుని యొక్క పాత్ర భక్తుడిని రక్షించడంలో ఎంత కిందికి వచ్చి భక్త సులభుడు అనమాట. భక్తుడిని ఎలా ఇచ్చేస్తాడో చూడండి. కాబట్టి అర్జునుడి యొక్క రథం కుంగితే అర్జునుడికి మేలు చేస్తే, కర్ణుడి యొక్క రథం కుంగితే కర్ణుడి యొక్క తల తెగిలింది. మరి భగవంతుని యొక్క కటాక్షంలోనే తేడా. భగవంతుని యొక్క దయ పొందగలిగితే జీవితంలో రథం కుంగినా నీకు మేలు చేస్తుంది. ఇక్కడ నిజ జీవితంలో కృంగడం అంటే మనం ఏమర్థం చేసుకోవాలి అంటే, నేటి భాషలో ఉద్యోగం పోవడం. కాబట్టి ఉద్యోగం పోయిందని దేవుడిని నిందటం కాదు, ఆ పోవటం వల్ల కూడా నీకు మేలు జరుగుద్ది. మొత్తానికి కావాల్సింది ఏంటి అంటే, నీకు భగవంతుని భక్తి, భగవద్భక్తి, సత్ప్రవర్తన, ఈ 2 గనక ఉంటే భగవంతుడు మనల్ని కటాక్షించడంలో ఏ మాత్రము కూడా తేడా చేయడు.